భక్తుడు ఒక్క అడుగు భగవంతుడి వైపు వేస్తే భగవంతుడు 10 అడుగులు భక్తుల వైపు వేసి తన దగ్గరికి చేర్చుకుంటాట. అంటే కేసి సంహారం ఇది గోదాదేవిని బాగా ఆకర్షించుకున్నటువంటిది. కేసి అనేది మనలో ఉండేటటువంటి అహంకారానికి ప్రతీక. లేచి వచ్చినట్టయితేనే భగవంతుడు మన అనుగ్రహిస్తాడు అని చెప్పి చెలిని నిద్రలేపుతూ ఉన్నది గోదామాత. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు అని మన సనాతన ధర్మం మనకి నేర్పించింది. ఏ యజ్ఞాలు చేసినా, ఏ హోమాలు చేసినా కేవలం నా కోసం, నా ఇంటి వాళ్ళ కోసం అని కాకుండా ఎప్పుడు లోకమంతా సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనే మనం కోరుకోవాలి అన్నది అలవాటు చేసింది. ఈ క్రమంలోనే పదండి అందరం కలిసి స్వామిని సేవించుకుందాం, అందరం కలిసే స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం అంటూ 30 పాసురాలను అందించి అందరినీ కూడా మేలుకొలిపింది గోదాదేవి. అటువంటి తిరుప్పావై పాసురాలలో ఈరోజు 8వ పాసురం గురించి తెలుసుకుందాం. கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்னோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ఆవావెన్నారాయందరుళేలోరెంబావాయ్. 8వ నాటి ఉదయం గోదాదేవి ఇంకా తమతో రాకుండా ఆగిపోయినటువంటి సఖిని వెనక్కు వెళ్ళి మరీ పిలుచుకొని వస్తూ చెప్తూ ఉన్నది ఈ పాశురం. ఇప్పటికే తూర్పు తెల్లవారిపోతూ ఉన్నది. తూర్పు తెల్లవారుతోందంటే సూర్యోదయం అయిపోయిందని కాదు, తెల్లవారబోతోంది అన్నదానికి సూచనగా తూర్పు దిక్కులో ఉన్న నలుపు విరిగి కొద్ది కొద్దిగా తెలుపు వస్తూ ఉంది అని అర్థం. తూర్పు తెల్లవారబోతూ ఉంది. ఎనుములు బీళ్ళకి బయలుదేరాయి. ఎనుములంటే బర్రెలు, గేదెలు. ఇవి మేత కోసం బయలుదేరి వెడుతూ ఉన్నాయి. అందరూ స్వామిని సేవించుకునేటందుకు దేవళానికి వెడుతూ ఉంటే నేను మాత్రం ఆగిపోయిన నిన్ను పిలవడానికి వెనక్కి వచ్చాను. తొందరగా బయలుదేరరా. ఎందుకు అంటే కేసిని సంహరించినటువంటి స్వామిని మనం చక్కగా కీర్తించినట్టయితే ఆయన మనకి పర అనేటటువంటి వాయిద్యాన్ని ఇచ్చి మన్ని అనుగ్రహిస్తాడు. అంతేకాదు మనం వెడితే అయ్యో మీరొచ్చారా నా కోసం, నేనే మీకోసం వస్తాను కదా అని కూడా అంటట. అంటే భగవంతుడికి భక్తుల పట్ల ఎంతటి కారుణ్యం ఉంటుందో చూడండి. భక్తుడు ఒక్క అడుగు భగవంతుడి వైపు వేస్తే భగవంతుడు 10 అడుగులు భక్తుల వైపు వేసి తన దగ్గరికి చేర్చుకుంటాట. అంతటి కరుణామయుడు శ్రీకృష్ణుడికి ఉన్న ఈ కరుణార్ద్రమైనటువంటి మనసునిక్కడ గోదాదేవి ఆవిష్కరిస్తూ ఉంది. అంతటి కరుణార్ద్ర మనస్కుడైనటువంటి వాడిని సేవించుకుంటోంది గనక, భక్తురాలు గనక, ఆయనలో ఐక్యమవ్వాలని అనుకుంటోంది కనుక తాను కూడా అటువంటి కరుణాహృదయం కలిగి ఉన్నప్పుడే సరిపోతుంది. తనకు ఎవరినైతే చేరుకోవాలనుకుంటున్నారో వాళ్లకుండే లక్షణాల్లో కొన్నైనా తాము అలవర్చుకోవాలి. అప్పుడే కదా వారికి మన మీద అనుగ్రహం కలుగుతుంది. ఆయన కరుణ కలిగిన వాడు గనక తాను కూడా కరుణని పెంపొందించుకుంది. సహజంగానే ఉంది అమ్మకి కరుణ. అసలు భూదేవికే క్షమ అని పేరు. ఆ భూజాతకి తల్లి లక్షణాలు ఉండవా? క్షమాగుణం ఉంటుంది. అందువల్లే ఏ రకంగా అయితే భగవంతుడు భక్తుడి వైపు తానడుగులు వేస్తాడో అదేవిధంగా గోదాదేవి రాకుండా ఆగిపోయినటువంటి చెలి కోసం ఆగింది. అంటే సాధనలో ఎవరైనా వెనకబడి ఉంటే ముందున్నటువంటి వారు ఎవరైతే
మేము అగ్రగాములము అని చెప్తూ ఉంటారు, ముందు నడుస్తూ ఉంటారు. సాధనలో ఒక అడుగు ముందుకు వెళ్ళిన వాళ్ళు ఆగి మిగిలినటువంటి వారిని, ఆగిపోయిన వారిని తమతో పాటు కలిపి తీసుకురావాలి. దీన్నే ఉద్ధరణ అంటారు. ఇదే చిత్ అనేటటువంటి ముద్రలో మనకు కనపడేది. ఇలా ముందుకెడుతున్నటువంటి వారు వంగి కింద ఉన్నటువంటి వాళ్ళని ఉద్ధరించాలి. అప్పుడే ఈ పై 3 వేళ్లల్లోనూ, అంటే 3 రకాలుగా పైనుండి భగవద్ అనుగ్రహం వస్తుంది. వచ్చినప్పుడు తాను కిందనున్నటువంటి వారిని ఇలా కలిసి పైకి తీసుకురావాలి అని చెప్తారు. ఉత్హరణము అంటే పైకి తీసుకురావడం. భగవంతుడు కూడా అవతరిస్తాడు, కిందకి దిగొస్తాడు, నువ్వు పైకి రానుండడు. కనుక సాధనలో వెనకబడిన వాళ్ళ కోసం ఆగడం అన్నది సాధకులలో ఉండే ఉత్తమోత్తమైన గుణం, భగవంతుడు మెచ్చే గుణం కూడా అదే. నేను తొందరగా పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలని కాదు, నలుగురిని కలుపుకుంటూ వెళ్ళాలి. అదే బృందావనము అన్నది, అదే గోదాదేవి చెలులను నిద్రలేపి తనతో పాటుగా వ్రతం చేయించడం అనే దాంట్లో మనకు కనపడే విశేషం. ఎందుకు ఈవిడ ఆగింది అంటే, ఇప్పటికే ఎనుములు వెళ్ళిపోయాయి. ఎనుములు అనేవి నల్లగా ఉంటాయి, బర్రెలు. ఆవులు తెల్లగా ఉంటాయి. ఆవులు సత్వగుణానికి, బర్రెలు తమో గుణానికి ప్రతీక. అవి వెళ్ళిపోయాయి గనక అమ్మయ్య, ఇంకా తమో గుణం వెళ్ళిపోయింది. అంతేకాదు తూర్పు దిక్కు తెల్లబడింది అంటే సత్వగుణం జీవులలో బయలుదేరింది. ఇది సత్వగుణం బయలుదేరడానికి అనువైనటువంటి కాలం ఈ బ్రాహ్మీ ముహూర్తం, తూర్పు తెల్లబడ్డం అనేది. కనుక ఇది మనం సత్వగుణం ఇప్పటికే బయలుదేరి ఉంది గనక పెంపొందించుకోవడానికి ఇది అనువైనటువంటి కాలం. ఈ కాలంలో బయలుదేరి వెళ్ళినట్టయితే కేసి అనే రాక్షసుణ్ణి చీల్చాడైన. ఎక్కువగా మనకి కేసిదమనుడు, కేసిని సంహరించినవాడు అనేటటువంటి నామాలు మనకి గోదాదేవి విరచిత పాసురాల్లో కనపడుతూ ఉంటాయి. అంటే కేసి సంహారం అంటే ఇలా చీల్చినటువంటిది ఏదైతే ఉందో ఇది గోదాదేవిని బాగా ఆకర్షించుకున్నటువంటిది. ఎందుకు చేశాడు ఆ పని అయినా అంటే, ఆ కేసి అనబడేటటువంటి రాక్షసుడు గొల్లపల్లెలో ఉన్నటువంటి వారందరినీ కూడా బాధిస్తూ ఉంటే అక్కడ ఉన్న గోపికలందరికీ రక్షణ కల్పించటం కోసం అని చెప్పి కేసిని సంహరించాడు. అంటే కేసి సంహారం రక్షణకు సంబంధించింది. నిజానికి అందరూ రాక్షసుల్ని సంహరించటం కూడా భక్తుల్ని, అంటే అప్పుడు రేపల్లెలో ఉన్న వాళ్ళని రక్షించటానికి చేసినటువంటి పని. అయితే కేసి సంహారాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాడు అంటే, కేసి అనేది మనలో ఉండేటటువంటి అహంకారానికి ప్రతీక. బలి గురించి చెప్పినప్పుడు చెప్పుకున్నాం, అహంకార, మమకార, అవిద్యల యొక్క సమ్మేళనం. ఇది అహంకారానికి ప్రతీక. అహంకారాన్ని చీల్చి చెండాడి మనకి పర అనే వాయిద్యాన్ని ఇస్తాడు. మనం వెళ్ళినందుకు ఆయనే నొచ్చుకుంటాడు, అయ్యో నేనే వచ్చేవాడిని కదా అని. అటువంటి స్వామిని సేవించటానికి వెళ్ళే సమయం అయింది. మనం అలా సేవించినట్టయితే జగతికి మంగళం అవుతుంది. మనం స్వామిని సేవించుకుంటే ఏం జరుగుతుంది? మనం ఉద్ధరించబడతాం ఒకటి, దానితో పాటుగా లోకానికంతా శుభం కలుగుతుంది. ఎందుకు అంటే, ఆ కేసి మదనుడు మనకి పర అనే వాయిద్యాన్ని ఇస్తాడు. ఈ పర అనే వాయిద్యాన్ని గురించి మనకి ఈ పాసురాలన్నింటిలోనూ కనపడుతుంది. ఇది ఒక రకమైన ఓంకారం లాంటి ధ్వనిని ఇవ్వగలిగినటువంటి వాయిద్య విశేషం. ఇలా కొట్టి లేక ఇలా దేంతో కర్రతో ఇలా అని చేసేటటువంటి వాయిద్య విశేషం ప్రస్తుతం మనకు అంతగా వాడుకలో కనపడదు. ఒకప్పుడు ఉత్సవాలన్నింటిలోనూ కూడా ఈ పరవాయిద్యాన్నే, అంటే భగవద్భక్తి సంబంధమైన భావనని ప్రేరేపించడానికి పరవాయిద్యాన్ని వాడుతూ ఉండేవారట. ఆ వాయిద్యాన్ని ఇస్తాడు అని, పైకి వ్రతానికి అనుకూలమైనటువంటి పరిస్థితిని కల్పిస్తాడని చెప్తూనే పరని ఇస్తాడు అంటే పరస్థితిని మనకి ఇస్తాడు. లౌకికమైనటువంటిది కాక పర లోకానికి సంబంధించిన స్థితిని, అంటే ముక్త స్థితిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు త్వరగా లేచి వచ్చినట్టయితేనే భగవంతుడు మన అనుగ్రహిస్తాడు అని చెప్పి చెలిని నిద్రలేపుతూ ఉన్నది గోదామాత. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. స్వస్తి.